సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఈ దీనురాలు ఈరోజు ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతును మీ బోరగా వాడుకొనమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకొనమని కోరుకుంటూ ప్రభువైన క్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందినాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఈ లోకములో మంచి వారిని ఎన్నుకున్నాడని, వారు తండ్రి అయిన దేవునికి చెందిన వారని, ఆయన వారిని చెడు లోకము విడిచి క్రీస్తు వెంట రమ్మని పిలిచారని, క్రీస్తుపై నమ్మకముంచిన విశ్వాసులు దేవుని వాక్కుకు విధేయులై క్రీస్తు మాట విని లోబడ్డారని, విశ్వాసులైన వారి కోసం పరలోకములో క్రీస్తు ప్రార్థిస్తూ ఉంటారని, విశ్వాసులకు దేవుని గురించి తన జీవితము ద్వారా యేసు వెల్లడి చేశారని, క్రీస్తు సత్యం తెలిసిన విశ్వాసులను యేసు భూమిపై తన పని కోసం ప్రతిష్ఠించుకుని పరిశుద్ధపరచారని, క్రీస్తులోని విశ్వాసులు దేవుని ప్రత్యేక ప్రజలుగా ఉండి జతగా ఉండటమంటే దేవునిలో ఒకే ఉద్దేశముతో కలిసి తండ్రి కుమారులను మహిమపరచుటకేనని, అవిశ్వాసులతో విశ్వాసులు సంబంధము పెట్టుకోరాదని, దేవుని వాక్యమునకు లోబడని వారు నిజ విశ్వాసులు కాలేరని, విశ్వాసులతో అవిశ్వాసులకు వివాహము సరి అయినది కాదని పౌలు తెలిపెనని ప్రైజ్ ది లార్డ్. విశ్వాసికి అవిశ్వాసికి మధ్య వివాహాన్ని బైబిల్ ఖచ్చితంగా నిషేధిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 39వ వచనంలో, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. 1 కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 10వ వచనం, పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. పౌలు ఇంతకుముందు వచనంలో ఆజ్ఞగా కాదు, అనుమతిగా చెప్పటం జరిగింది. విశ్వాసులకు పెళ్ళి చేసుకోకపోవటం విషయంలో స్వేచ్ఛ ఉంది, కానీ ఒకసారి పెళ్ళి అయిన తరువాత ఒకరినొకరు విడాకులు ఇచ్చుకోవటానికి స్వేచ్ఛ లేదు. అందువల్ల పౌలు క్రీస్తు ఉపదేశాలపై ఆధారపడిన ఆజ్ఞను ఇస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు, విడనాడబడిన దాన్ని పెళ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 9 వచనాల్లో, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా?
కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుము అని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. అలాగే లూకా సువార్తలో కూడా 16వ అధ్యాయం 18వ వచనం చూస్తే, తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. విశ్వాసుల మధ్య వివాహం భార్యాభర్త బ్రతికి ఉన్నంత కాలం విడిపోని బంధం. ఒకవేళ వేరైపోయిన భార్యాభర్తల్లో ఒకరికి వివాహ జీవితం దుర్భరంగా అనిపించి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అలాంటి వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. విశ్వాసులు విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలి అని పౌలు నొక్కి చెప్తున్నాడు. ఎజ్రా 9వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, రాజు యొక్క నిర్ణయములను రాజు సేనాధిపతులకును అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయం చేసిరి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను జాతుల ఆ దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్నవారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యమై ఉండిరి అని చెప్పిరి. అన్ని జాతులలో నుండి తమను ప్రత్యేకించుకోకుండా వాళ్ళు నీచమైన పనులు తామే చేశారు, పెండ్లి చేసుకున్నారు. నిర్గమకాండము 34వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆ దేశ వాసులతో ఒడంబడిక చేసుకోకూడదు, వ్యభిచారులాగా దేవుని పట్ల నమ్మక ద్రోహం చేసి ఇతర దేవుళ్లను పూజించారు. నిర్గమకాండము 34వ అధ్యాయము 20వ వచనం చూస్తే, యెహోవా గాక వేరే దేవుడికి బలి అర్పణలు చేసేవారు నాశనానికి గురి అవుతారు, మీరు వారి బలిమాంసము తినకూడదు అని హెచ్చరింపబడ్డారు. మీరు మీ కొడుకులకు వారి కూతుళ్లను పెళ్లి చేయకూడదు, చేస్తే ఆ పిల్లలు వారి దేవుళ్లను పూజించున్నట్లు మీ కొడుకులను వారి దేవుళ్లను పూజించేలా చేస్తారు, జాగ్రత్త. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 3-6 వచనాలు, మీరు వారితో వియ్యమందకూడదు, వాళ్ళ కొడుకులకు మీ కూతుళ్లను ఇవ్వకూడదు, ఇతర దేవుళ్లను సేవించేలా వారిని మళ్లిస్తారు, జాగ్రత్త. అలా జరిగితే యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకొని నాశనానికి గురి అవుతారు. ఇశ్రాయేలు ప్రత్యేకమైన జాతిగా పవిత్ర ప్రజగా ఉండేందుకు దేవుడు పిలిచినవారు. తమ చుట్టూ ఉన్న లోకంలోని పాపిష్టి జీవిత విధానాలకు భిన్నంగా వారి పవిత్ర జీవనం ఉండాలి. నేటి విశ్వాసుల విషయం కూడా ఇంతే. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎన్నికైన రాజ్యంగా, యాజుల సమూహంగా, పవిత్ర ప్రజగా ఉన్నారు. పేతురు విశ్వాసుల సంఘానికి రాస్తున్నాడు. ఇతర ప్రజల్లో విశ్వాసులైన వారిని పాత ఇశ్రాయేలు అని చెట్టుకు అంటుకట్టబడిన వారు. రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11-19 వచనం చూడాలి. వెలుగు సంబంధమైన వారుగా, ఉత్తమ గుణాలు కలిగిన వారుగా ఏకైక నిజ దేవుని మంచితనాన్ని లోకానికి ప్రకటించాలి అని చెప్పాడు.
మన మంచితనం గురించి కాదని గుర్తుంచుకోవాలి. నెహమ్యా 13వ అధ్యాయము 23-27 వచనాలు. విశ్వాసులు అవిశ్వాసులను పెళ్లి చేసుకున్నప్పుడు వారికి పుట్టే పిల్లలు విశ్వాస భాష మాట్లాడాలో అవిశ్వాస భాష మాట్లాడాలో తెలియక తికమక పడతారు. వివాహాల్లోని విచారకరమైన ఫలితంగా కనిపిస్తుంది ఇది. కొన్నిసార్లు దుర్మార్గం తుడిచిపెట్టాలంటే గట్టి చర్యలు అవసరం. క్రైస్తవులు తీసుకునే చర్యలు ఆత్మ సంబంధంగా ఆచరణాత్మకంగా ఉండాలి, బలాత్కారంగా ఉండకూడదు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు ప్రజల రాజుగా చేశాడు. పరాయి స్త్రీలను అతడు వివాహం చేసుకోవటం వల్ల అతని చేత పాపం చేయించారు కదా. మీరు పరాయి స్త్రీలను పెండ్లాడి దేవునికి విరోధంగా పాపము చేయవద్దు అని నెహమ్యా హెచ్చరించాడు. కొందరి దృష్టిలో ఇది చాలా పెద్ద పొరపాటు అనిపించకపోయినా దేవుని దృష్టిలో ఘోరమైన పాపం కింద లెక్కకొస్తుంది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూస్తే, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యోధావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలములను అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకుని యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని పలుకువారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయవారిని యెహోవా నిర్మూలము చేయను. దేవుడు ప్రేమించిన పవిత్ర మందిరం ప్రజల మధ్య ఉంది, వారు అపవిత్రపరిచారు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నేను వారిలో నివసించినట్లు పవిత్ర మందిరాలను కట్టవలెను. విదేశీ దేవత పిల్లలను పెండ్లి చేసుకున్నారు అంటే ఇశ్రాయేలు వారి చుట్టుప్రక్కల ఉన్న విగ్రహ పూజ చేసే ప్రజల్లోని స్త్రీలను పెండ్లి చేసుకున్నారని అర్థం. తన ప్రజలకు దేవుడు దీన్ని నిషేధించాడు, అంటే ఇటువంటి వివాహాలను నిషేధించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6-10 వచనాలు, 17వ వచనం నుంచి 19వ వచనం. తనలో నమ్మకం ఉంచిన వారి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. తండ్రి ఎదుట వారి పక్షంగా వాదిస్తాడు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 33-34 వచనాలు, 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చూడాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు క్రీస్తు యేసే. మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ఉన్నతమైన ఆలోచనలు కలిగి తండ్రి ఎదుట వారిని సాధ్యమైనంత ఉత్తములుగా నిలబెడతాడు. అంటే దేవుని స్వభావాన్ని, ఆయన లక్షణాలను పూర్తిగా తెలియచేశారు. దేవుడు ఎలాంటి వాడో కేవలం మాటలతో కాక చేతలతో, జీవితం ద్వారా యేసు ప్రభు వారికి వెల్లడి చేశాడు. దేవుడు ఈ లోకములో మంచివారిని ఎన్నుకున్నాడు. దేవుడు వారిని ఈ చెడు లోకం విడిచి క్రీస్తు వెంట రమ్మని పిలిచాడు. మొదట వారు తండ్రి అయిన దేవునికి చెందినవారు. దేవుడు మనుషులను సృజించినందువల్ల ఆయనకు చెందినవారే అయినప్పటికీ విశ్వాసులను ఒక ప్రత్యేకమైన రీతిలో పిలుచుకున్నారు. దేవుడు వారి అందరినీ విశ్వాసులను యేసు ప్రభువుకు ఇచ్చారు. వారిలో ప్రతి ఒక్కరూ పరలోకములో చేరే వరకు వారిని జాగ్రత్తగా సంరక్షిస్తాడు. విశ్వాసులు దేవుని వాక్కుకు విధేయులయ్యారు. క్రీస్తు మాటను విన్నారు, లోబడ్డారు. లోపం లేని వారు కాదు. దేవుని వాక్కుకు లోబడని వారు నిజ విశ్వాసులు కారు. క్రీస్తు గురించి, సత్యాలను గురించి విశ్వాసులకు తెలుసు. క్రీస్తు విశ్వాసుల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాడు, అవిశ్వాసుల గురించి ప్రార్థించలేడు. విశ్వాసుల ద్వారా క్రీస్తుకు మహిమ చేకూరుతుంది, అలాగే తండ్రికి కూడా మహిమ వస్తుంది. విశ్వాసుల కోసం చేసిన ఈ ప్రార్థనకు ముఖ్యమైన అర్థం దేవుడు వారిని ప్రతిష్ఠించుకోవాలని, తండ్రి కోసం ఈ భూమిపై తన పని కోసం ప్రత్యేకపరచాలని కావచ్చు. దేవుని సంకల్పం ప్రకారం చేసేందుకు సంసిద్ధుల్ని చేయాలంటే వారి ఆలోచనల్లో, ఉద్దేశాల్లో పరిశుద్ధులు కావాలన్నది ఉంది. 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనం, హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 4వ వచనం,
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చూడాలి. 1 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనంలో అబద్ధికులు కొంతమంది వివాహాన్ని నిషేధిస్తున్నారు, కానీ అది మంచిది కాదు. దేవుడు సృజించిన ఆహార వస్తువులను తీసుకున్నట విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునుట మంచిదే. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే వివాహము అన్ని విషయంలో కూడా ఘనమైంది. వేశ్యలతో తిరిగే వారికి, వ్యభిచారులకు దేవుడు మాత్రం తీర్పు తీరుస్తాడు. క్రైస్తవులు వివాహాన్ని గౌరవించాలి. వివాహాన్ని నియమించినది దేవుడే. దేవుడు అన్నిటికీ సృష్టికర్త అని పౌలు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో స్త్రీలతో కలిసి అపవిత్రులు కాని వారును, వ్యభిచారము ఎరుగని వారు ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. తమని తాము అపవిత్రం చేసుకుని వారు, ముఖ్యంగా వ్యభిచారము, లైంగిక అవినీతి చేయని వారు అని అర్థం. వారు దేవుని విషయంలో ఆత్మ సంబంధంగా నమ్మకమైన వారు, యేసును అనుసరించేవారు, క్రీస్తు వచ్చాక ఆధ్యాత్మికంగాను కొత్త జన్మ ద్వారా తొలి పంటగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.